హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం వైట్ సాస్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. మనం వాటర్ హీట్ చేసుకొని ఆయిల్, సాల్ట్ కూడా వేసుకుందాము. వాటర్ హీట్ అవ్వగానే మనం పాస్తా వేసేసుకుందాము. ఉడికింగానే మనం హోల్స్ బౌల్లో వేసేసుకుందాము. వేసేసుకుంటే అది ఒకదానికి ఒకటి టచ్ కాకుండా ఉంటుంది. వాటర్ వేసేసుకుందాము. చల్లీలు పోసేసుకుంటే అవి ఒకదానికి టచ్ కాకుండా ఫ్రీగా ఉంటుంది. దెన్ మనం బటర్ వేసుకొని కడాయిలో బటర్ వేసేసుకుందాము. బటర్లో గార్లిక్ చిన్న చిన్న పీసెస్ వేసేసుకొని అవి వేయించేసుకున్నాక మైదా పిండి 1 స్పూన్ వేసేసి అవి వేయించేసుకున్నాక పాలు సరిపడా పాలు వేసుకోవాలి. దాంట్లోనే మనం చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్, ఆరిగానో ఉంటే అదైనా వేసుకోవచ్చు. నేను ఆరిగానో బదులు పెప్పర్ వేసాను. సో 2 చీజ్ స్లైసెస్ వేసేసాను. దెన్ మనము ఇదంతా పాస్తా అంతా ఉడికించుంటాం కదా, అది వేసేసి ఆల్ మిక్స్ చేద్దాము. అవసరమైతే కొంచెం అగైన్ మళ్ళీ పాలు వేసుకోవచ్చు. ఈ మసాలాలు కూడా మళ్ళీ వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. సో మా కొడుక్కి సర్ప్రైజ్ చేశాను. యాక్చువల్లీ మా కొడుక్కి తెలీదు పాస్తా చేస్తున్నానని. సో జితు, పాస్తా ఎలా ఉంది నాన్న? సూపర్. థ్యాంక్ యూ.